దాన్ని అసలు ప్రపంచంలో అద్భుతం, దేశంలో ఎక్కడా లేని ఒక విధానాన్ని తీసుకొచ్చాం. అమెరికాలో ఉండే వాళ్ళు కూడా అసలు తమ భూమి ఎక్కడుందో మొబైల్లో చూసుకోవచ్చు అని ఇన్ని రకాలుగా దాని గురించి చాలా ఎక్స్పోజర్ ఇచ్చారు. చాలా చాలా ఎక్కడ లేని ఈ రకమైన డిజిటలైజేషన్ చేసాం అన్నారు. కానీ కట్ చేస్తే అదే మీ ఓటమికి అది ఒకటే కాదు, కానీ అది కూడా ఒకటి కారణమై కూర్చుంది అనేదాన్ని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అంటే పైగా చాలా సమస్యలు పరిష్కరించలేకపోయారు. లక్షలు అప్లికేషన్లు ఎవరు చేతులెత్తేసారు, ఎంఆర్ఓలు ఆర్డీఓలు చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది అనేటువంటిది. దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. వాళ్ళు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. కానీ అది ఆచరణలో అట్లాగే పెండింగ్ పడ్డది. ఇంతలో ప్రభుత్వమే మారిపోయిన పరిస్థితి. ఏమంటారు ఇప్పుడు? సిరణ నమస్తే. సిరణ ముఖ్యంగా భూభారతి ధరణి అంటే భూమాతనే, భూమాత అంటే కూడా భూమే. ధరణి పేరు మీద ఉన్న దాన్ని భూభారతి అంతా ఒకటే. నేనేమంటున్నా అంటే ఫస్ట్కెళ్ళి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకెళ్ళి కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండద్దు, కేసీఆర్ గారు చేసిన పనులు ఉండద్దు అనే ఆలోచనతోటి ప్రముఖంగా ఏం చేసిందంటే కొత్తగా ధరణిని మార్చి భూభారతి పెట్టడం జరిగింది. నేనేమంటున్నా అంటే ధరణిలో ఏదైతే మనం మీరు అంటున్నారో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, కొన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయంటే దాన్ని ధరణి ప్రతోట చేయొచ్చు కదా. భూభారతి అని పేరు పెట్టడానికి కలిసిన కారణం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రశ్న అది. ఎక్కడ కానీ ఏదైనా కానీ ఏ చేసినా కానీ అక్కడ ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. చాలా అప్లికేషన్స్ డిస్పోజల్ అయినాయి, కొన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉంటాయి కావచ్చు. వాటిని ధరణితో చేయొచ్చు కదా. కేవలం పేరు మార్చినంత మాత్రాన కొంచెం డైవర్ట్ చేయడం అంటే మేము ఏది కూడా కేసీఆర్ గారు పెట్టింది ఉంచాం, కేవలం కొంచెం డైవర్ట్ కోసం. నేనేమంటున్నా అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ధరణి పేరు మీద లేకున్నా సరే భూభారతి ఉన్నా కానీ పెట్టుకోండి, ఏం బాధ లేదు. కానీ ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఏవైతే ఇప్పుడు పెండింగ్ అప్లికేషన్ ఉన్నాయో వాటిని మాత్రం తొందరగా చేయండి. మేము అంటలేం కదా, మీ దగ్గర తొందరగా వాటిని పరిష్కరించండి. ముఖ్యంగా కావాల్సింది అదే కదా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మొదటగా అప్లికేషన్స్ ఏవి పెండింగ్ ఉన్నాయి వాటిని పరిష్కరించేందుకు చూడండి. నా రిక్వెస్ట్. పేరు మార్చినంత మాత్రానికి ఏం బాధ లేదు. ఇక ఎన్నికలలో గెలుపు ఓటములు అనేది సహజం. ఈరోజు మేమున్నాం, రేపు మళ్ళీ మేము వస్తాం, దాంట్లో అనుమానం లేదు. కానీ చేసే పని మాత్రం పకడ్బందీగా చేయండి అనేది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. రైట్. మళ్ళీ దయాకర్ గారు ఇప్పుడు రవీందర్ సింగ్ గారైనా, దొంతి మాధవరెడ్డి గారైనా, వేణుగోపాల్ రెడ్డి గారైనా మాట్లాడింది ఏదో పేరు మారిస్తేనో ఇంకోటో కాదు, దానికి